కల్కి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. హాలీవుడ్ రేంజ్ ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ డీటెయిల్స్ అయితే మాత్రం బాగా ప్రొవైడ్ చేశారు ట్రైలర్లో. సో ముందుగా ట్రైలర్ రివ్యూ అయితే చూద్దాము. డీటెయిల్స్ కూడా అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఫ్లోలో ట్రైలర్ చూసుంటారు కానీ ఆ డీటెయిల్స్ అయితే చూసుండ్రు. సో అవి కూడా చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అయితే వీడియో చూడండి. సో అసలు ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం ప్రభాస్ గారు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని ఎలా ఉంది. సో నిజంగా చాలా బాగుందని చెప్పొచ్చు. ఆ ఎలివేషను నిజంగా సంతోష్ నారాయణన్ గారు ఆయన మ్యూజిక్తో ఇచ్చే ఎలివేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. థియేటర్లో మాత్రం ఫ్యాన్స్కి మాత్రం ఇక ఆ రోజు వేరే పని ఉండదు. దాంతోపాటు ఆ 1 వీక్ మాత్రం మామూలుగా ఉండదు అనమాట. బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే మూవీ అయితే వస్తుందని తెలుస్తుంది. నాగశ్విన్ గారు ఇన్ని రోజులు ఏంటో అనుకున్నాం కానీ నిజంగా హాలీవుడ్ రేంజ్ కాదు, అంతకంటే ఇంకా పెద్ద పదం ఉంటే అది వాడచ్చు అనమాట. ఆ రేంజ్లో ఉంది. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి యాక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ఉందన్నమాట. ఆయన ఐస్తోనే యాక్ట్ చేస్తూ ఉన్నారు ఈ మూవీలో మాత్రం. నిజంగా అది హైలైట్. అసలు కుదిరితే ఇంకోసారి ట్రైలర్ చూడడానికి ట్రై చేయండి. ఆయన కళ్ళతోనే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు సీన్స్, ఆ టైప్లో ఉంది. అలాగే ఇక కమల్ హాసన్ గారికి గమనిస్తే కనుక మనకి అమితాబ్ బచ్చన్ గారికి ఎలా అయితే ఇక్కడ ఆ మనీ పెట్టుకోవడానికి ఉందో ఆ స్పేస్ అనేది సేమ్ అలాగే కమల్ హాసన్ గారికి కూడా ఒక ఘాటు టైప్లో అయితే ఉందన్నమాట. షైనింగ్తో లాస్ట్లో కనబడ్డారు మనకి. సో అది చాలామంది మిస్ అయి ఉంటారు. ఒకసారి చూడండి ట్రైలర్లో. అలాగే ఇక్కడ నేను ఫోటో పెడుతున్నాను కదా, చూడండి. సో డి అంటే డి అనే టైప్లో ఉండబోతుందని అర్థమవుతూనే ఉంది. అలాగే కొత్త ప్రపంచం వస్తుంది అన్నట్టుగానే నిజంగానే ఇది ఒక కొత్త ప్రపంచంలో అయితే ఉందన్నమాట. మనకి చాలా క్లియర్గా పురాణాల్లో కూడా ఉన్నది ఏంటి అంటే మాత్రం ప్రాచీన పట్టణం కాశీ అని ఉంటుంది. అలాగే ఈ విశ్వం అంతంలో కూడా ఉండేది ఓన్లీ కాశీ మాత్రమే అని చెప్పి అయితే ఉంటుందన్నమాట. సో నిజంగా ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లియర్గా అయితే తీసుకున్నారు మన నాగశ్విన్ గారు అయితే మాత్రం. అలాగే మొత్తం అంతా కూడా పైకే వెళ్ళిపోతున్నట్టు ఆ కాంప్లెక్సే హైలైట్గా ఉన్నట్టయితే చెప్పారు. అలాగే యాస్కిన్ మాత్రమే ప్రభువు అందరికీ అనే టైప్లో అయితే చెప్పారనమాట. కానీ తెలిసిందే కదా, కల్కి అవతారం అయితే ఎలాగైనా రావాల్సిందే. అలాగే ప్రపంచం మొత్తాన్ని కూడా మార్చేయాల్సిందే అని చెప్పి. సో అలా అయితే ప్రభాస్ గారి క్యారెక్టర్ మరి ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది ఒక హైలైట్ అయితే కనుక. ఇంకొక వైపు ఓ కుర్రాడు మీరు చూసే ఉంటారు. అతను ఇంతకుముందు కూడా అర్థమైందా అరుణ్ కుమార్ అని చెప్పి మనకి ఆహాలో అయితే వచ్చిందనమాట వెబ్ సిరీస్. సో పార్ట్ 2 కూడా రాబోతుంది, అర్థమైందా అరుణ్ కుమార్ అని. సో ఆ కుర్రాడు ఇందులో నటించాడు. అలాగే అతనే ఇంట్రడ్యూస్ చేసినట్టయితే ఉంది. 3 క్యారెక్టర్లు ఉన్నాయి ప్రభాస్ గారిలో నుంచి బయటకు వచ్చినట్టు. సో అది ఒకటి హైలైట్గా ఉంది. బుజ్జి తెలిసిందే కదా, ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పి షేక్ చేసి పారేసింది అనమాట. ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మన రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్తోనే స్టార్ట్ చేశారు. అలాగే ఆ స్పెషల్ పవర్ గురించి కూడా ఆయనే ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరిగిందనమాట. సో మరి ఆ స్పెషల్ పవర్ మళ్ళీ ఇన్నాళ్ళకి ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక హైలైట్ అయితే, అమితాబ్ బచ్చన్ గారి యంగ్ లుక్ని మాత్రం చాలా పర్సనల్ కేర్ తీసుకొని అయితే మాత్రం చేశారు. చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఒక వారియర్ అదేనండి మన అశ్వత్థామ గారు అయితే మాత్రం. మరి పురాణాల ప్రకారం ఆయనకి శాపం అయితే ఉంది. సో ఆ శాపాన్ని కంటిన్యూ చేస్తూ అయితే ఉంది. ఇక్కడ చిన్న మెయిన్ హైలైట్ లింక్ అయితే మాత్రం ఏంటి అంటే, ఆయనకి శాపం పెట్టింది ఆ టైంలో కృష్ణుడు. సో ఆ కృష్ణ అవతారం అంటే ఇంకా ఎవరో కాదు, విష్ణుమూర్తి. మళ్ళీ విష్ణుమూర్తి అవతారమే కల్కిగా అయితే వస్తారు. సో శాప విమోచనం కోసం కల్కి అవతారం దాకా వెయిట్ చేస్తూ ఉన్నారా అనే టైప్లో ఒకటి ఉంది. అలాగే ఇప్పుడు ఆ కల్కిని కాపాడుకోకపోతే ఈయన శాప విమోచనం ఎలా జరుగుతుంది అనేది మెయిన్ ట్విస్ట్గా అయితే పెట్టారనమాట. అంటే లాజిక్ అర్థమైంది కదా, అక్కడ శాపం ఇక్కడ విముక్తి రావాలంటే ఈయన్ని ఈ అశ్వత్థామ గారు కాపాడుకోవాలా అనేలాగైతే క్యూరియస్గా అయితే మెయింటైన్ చేశారు మన నాగశ్విన్ గారు. అలాగే దీపికా గారి క్యారెక్టరైజేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆవిడే ఆ బిడ్డను కనబోతున్నారు అని క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. కాకపోతే మరి భైరవ, కాశీలో ఉండే భైరవ అక్కడికి వెళ్ళి ఆవిడ్ని అప్పగజెప్పాల్సి వచ్చిన సిచ్యువేషను. కాకపోతే మరి ఆవిడ్ని ప్రొటెక్ట్ చేయడానికి అయితే అశ్వత్థామ అదేనండి మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు ఒక పెద్ద యుద్ధాన్నే చేస్తూ ఉన్నారనమాట. అలాగే మరి దీపికా గారిని పట్టుకోవాలి అని చెప్పి బుజ్జికి అయితే కనబడుతుంది కదా, పెద్ద 5 స్టార్ బాంటీ వచ్చింది అని చెప్పి చెప్పటం. కాకపోతే అక్కడ హైలైట్గా ప్రభాస్ గారి డైలాగ్లోనే ఫుల్ ఎలివేషన్ అనమాట. థియేటర్ అంతా షేక్ అయ్యే డైలాగ్ అయితే పెట్టారు. ఇప్పటిదాకా ఏ ఫైట్లో కూడా ఓడిపోయింది లేదు, కావాలంటే ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకో అని చెప్పి. సో మొత్తానికైతే భారీ యాక్షన్ ఉండబోతుంది. అలాగే ఇంకా డీటెయిల్స్లో అక్కడక్కడ మెన్షన్ చేస్తూ వచ్చినాయి ఏంటి అంటే మాత్రం
మనకి శోభన గారు అయితే ఉన్నారనమాట. అల్లుడు గారు అలాంటి మూవీస్లో నటించారు కదా, మోహన్ బాబు గారి పక్కన, అలాగే రుద్రవీణాలో చిరంజీవి గారి పక్కన. సో ఆవిడ బాధపడుతూ ఆ హోమం ఏదో చేస్తున్నట్టయితే ఉన్నారు. సో మరి అది ఎందుకు ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అలాగే బ్రహ్మానందం గారి కామెడీ కూడా చాలా కాలంగా అయితే మిస్ అయ్యారు, అది కూడా ఇందులో ఉండబోతుంది. ఆల్రెడీ మనకి బుజ్జి అండ్ భైరవాలో అయితే రివీల్ చేశారు ఆయన్ని. సో ఇందులో కూడా అలాగే ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళాలి అనేదేమో ప్రభాస్ గారి కోరిక, కానీ ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద వివాదాల్లో అయితే చిక్కుకుంటారు అనేది క్లియర్ కట్గా అయితే అర్థమవుతూ ఉందన్నమాట. సో ఎలివేషన్ బాగుంది, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కమల్ హాసన్ గారు యాక్టింగ్ తెలిసిందే కదా, లోకనాయకుడు ఎలా యాక్ట్ చేస్తారు అని. ఇంకొక వైపు బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు, శోభన గారు, వీళ్ళందరితో పాటు మరి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు, దిశా పటానీ గారు, ఆవిడ యాక్షన్ హీరోయిన్లా ఉన్నారు, మామూలుగా లేదనమాట ఫైటింగ్ అది కూడా. మరి ఆ పురాతనమైన శంబలా నగరాన్ని అసలు ఎలా చూపిస్తారు ఏంటి అనేది ఒక హైలైట్. అలాగే మనకి సౌత్ యాక్టర్ ఒక ఆయన ఉన్నారు ఫేమస్, సో చూస్తున్నారు కదా ఫోటో, ఆయన కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టర్ అనమాట. మరి వీళ్ళందరితో ఒక యుద్ధాన్నే ప్లాన్ చేశారు నాగశ్విన్ గారు. మరి ఆ యుద్ధం ఎలా తీశారు ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అలాగే మరి ఇన్నాళ్ళుగా వేచి ఉన్నారు మన అశ్వత్థామ క్యారెక్టర్, అదేనండి మన అమితాబ్ బచ్చన్ గారు అయితే మాత్రం. మరి ఆయన యుద్ధంలోకి దిగిన తర్వాత శాప విముక్తి కలిగిందా లేదా అనేది ఒక హైలైట్ అయితే, ఇంకొక వైపు ఆ చిన్న పిల్లోడు కీ రోల్ అయితే ప్లే చేస్తాడని క్లియర్ కట్గా మనకు అర్థమవుతూ ఉందన్నమాట. సో ఆల్రెడీ ఆ ప్లేస్ కూడా నెల్లూరు దగ్గరలోనే ఉంటుంది, అది చూపించింది కూడా, ఆ శివలింగం అదంతా ఉండేది. సో మరి ఇంత పెద్ద భారీ బడ్జెట్ని తీస్తున్న వైజయంతి మూవీస్ అయితే గట్టి ప్లానింగ్తోనే దిగినట్టు తెలుస్తుంది. సినిమా అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ బాగా కనబడుతూ ఉన్నాయి. ఇంకా ఎలా ఉందంటే ఇప్పుడు సిచ్యువేషను, హిట్టా ఫ్లాప్ అనేది పక్కన పెట్టేసి ఎంత దూరం వరకు వెళ్తుంది మూవీ అనేదే పట్టించుకునేలా అయితే ఉందన్నమాట. సో బాగా అయితే ఎలివేట్ చేశారు, సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ గెటప్స్ కానీ, ఆ కెమెరా వర్క్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్ షాట్స్ కానీ అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్ని తలదన్నే రేంజ్లో అయితే ఉన్నాయి, ఇదైతే షూర్ అసలు. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం ఫుల్ పండగ అని చెప్పొచ్చు, అలా ఉంది. ఇక క్లైమాక్స్ అయితే మాత్రం ఒక పెద్ద యుద్ధం జరిగేలాగే ఉంది, క్లియర్ కట్గా తెలుస్తూ ఉందన్నమాట. మరి కల్కిగా బయటికి వచ్చారా, అసలు ఏం జరిగింది అనేది మాత్రం మనం వెయిట్ చూడాల్సిందే. చాలా బాగుంది ట్రైలర్ అయితే మాత్రం, నిజంగా వెయిట్ చేయించినప్పటికీ కూడా బాగా డిజైన్ చేశారని చెప్పొచ్చు ముందుగా. అలాగే ప్రభాస్ గారి యాక్షన్ సీన్స్ తెలిసిందే కదా, ఆ కటౌట్కి కొడితే నిజంగా 3-4 ఎగరడం అనేది రియలిస్టిక్గానే ఉంటుంది చూడడానికి. సో అదే బాగా ప్లాన్ చేశారు. సో చూద్దాము, ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మూవీ రివ్యూ కూడా చేద్దాము. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ డార్లింగ్స్.